Hi guys, welcome back. So today's class, yesterday class లో మనం ఎంతవరకు డిస్కస్ చేసామని చూద్దాము. సో ఎస్టర్డే క్లాస్ మనం ఈ ఫామ్ అంతా డిజైన్ చేసినాము అండ్ ఈ సెలెక్ట్ బాక్స్ స్టేట్ డైనమిక్ మనం బ్యాక్ ఎండ్ నుంచి తెచ్చి బైండ్ చేస్తున్నాము. సో ఏ స్టేట్ సెలెక్ట్ చేస్తే డిస్ట్రిక్ట్ కూడా ఆ పర్టికులర్ స్టేట్ సెలెక్ట్ చేసిన దాన్ని బట్టి మనకు డిస్ట్రిక్ట్ సెలెక్ట్ అయి ఉంటుంది. సో ఈ ఫంక్షనాలిటీస్ అంతా చూసాం అనమాట. సో ఈ రోజు టాపిక్ వచ్చేసి మనము నెక్స్ట్ కంటిన్యూషన్ చూద్దాము. సో ఫామ్ అయితే డిజైన్ అయిపోయింది. సో ఇక్కడ మనం జెండర్ ఇంతకుముందు మనం ప్రీవియస్ గా యూజ్ చేయలేదు, ఇక్కడ ఈ ఫామ్ లో యూజ్ చేస్తున్నాం. చూడండి, జెండర్ కి మెయిల్ గానీ ఫీమేల్ గానీ ఒకటి చెక్ చేస్తే ఒకటి అన్చెక్ చేస్తాం అనమాట. సో ఏంటంటే జెండర్ ఎందుకు ఇట్లా అన్చెక్ అవుతుంది అంటే చూడండి, సో జెండర్ కి మనం అబ్జర్వ్ చేస్తే మన యూజర్ ఫామ్ రిజిస్ట్రేషన్, యూజర్ ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ డాట్ సిఎస్ఎస్టిఎంఎల్ లో జెండర్ కోడ్ అబ్జర్వ్ చేసినారంటే మీరు ఇక్కడ చూడండి జెండర్ కోడ్. సో ఇన్పుట్ వచ్చేసి టైప్ ఈక్వల్స్ టు రేడియో అంటాం. జెండర్ రేడియో బటన్ కాబట్టి ఇది రేడియో బటన్ పెట్టాం కాబట్టి ఇన్పుట్ టైప్ ఈక్వల్స్ టు రేడియో అంటాం అనమాట. ఓకే, వాల్యూ ఈక్వల్స్ టు ఫస్ట్ దానికి వాల్యూ మెయిల్ ఇచ్చాము, సెకండ్ వాల్యూ ఫీమేల్, సెకండ్ రేడియో సెకండ్ ఇన్పుట్ కి. బట్ నేమ్ అనేది చూడండి, నేమ్ అనే ఐడి అన్న మాక్సిమం ఒకటే. బట్ మనం రియల్ టైం ప్రాక్టీస్ లో ఎక్కువగా ఐడి యూజ్ చేస్తాం. నేమ్ యూజ్ చేసి కానీ మనం ఈ ప్లేస్ లో నేమ్ యూజ్ చేసి కానీ ఐడి బదులు కాల్ చేయొచ్చు అనమాట. ఓకే, సో ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేసినారంటే చూడండి, నేమ్ ఇది ఇన్పుట్ టైప్ ఈక్వల్స్ టు రేడియో, ఇది ఇన్పుట్ టైప్ ఆఫ్ టైప్ ఈక్వల్స్ టు రేడియో. బట్ నేమ్ వచ్చేసి ఆర్డి జెండర్ ఆర్డి. మనం ఎప్పుడు కానీ టెక్స్ట్ బాక్స్ కి ఒక టెక్స్ట్ బాక్స్ కి ఇచ్చిన ఐడి ఇంకో టెక్స్ట్ బాక్స్ కి ఇవ్వం. సో ఇక్కడ మాత్రము నేమ్ వచ్చిన ఫీల్డ్ ఐడి ఫీల్డే, దీనికి ఒకే ఐడి ఇస్తాం, దీనికి ఒకే నేమ్ ఇస్తాం, దీనికి ఒకే నేమ్ ఇస్తాం. ఎందుకంటే సో ఇప్పుడు ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ నేను చూడండి ఆర్డి జెండర్ 1 అని ఇచ్చా, ఇది ఆర్డి జెండర్, ఇది ఆర్డి జెండర్ 1. ఓకే, సో ఇప్పుడు నేను చూడండి రీలోడ్ చేస్తాను. అలా ఇస్తే ఏమైందంటే చూడండి మేల్ సెలెక్ట్ చేసినాను, చూడండి ఫీమేల్ సెలెక్ట్ చేసినాను. ఇప్పుడు ఇది అన్చెక్ అవ్వట్లేదు అనమాట. అర్థమైందా? రెండు సెలెక్ట్ అయినాయి. ఇట్లా ఎవరైనా రెండు సెలెక్ట్ చేస్తే అది ఫామ్ లో అది మీనింగ్ఫుల్ గా ఉండదు కదా. సో దానికోసం ఏంటంటే ఇట్లా కంపల్సరీ సేమ్ నేమ్ ఇస్తేనే అది రేడియో బటన్ జెండర్ యాక్సెప్ట్ చేస్తుంది అనమాట. సో ఓకే, ఒకటి సెలెక్ట్ అయితే ఒకటి ఆబ్వియస్, ఇంకోటి సెలెక్ట్ చేస్తే అది ఒకటి నెక్స్ట్ అన్చెక్ అయిపోతుంది అనమాట. ఏదో ఒకటే సెలెక్ట్ అవుతుంది. సో రేడియో బటన్ ఎప్పుడు తీసుకుంటాం? సో అవుట్ ఆఫ్ ఎనీవన్ మనం ఎప్పుడైనా ప్రాజెక్ట్ లో కానీ రేడియో బటన్ తీసుకునే ఆప్షన్ ఎట్లంటే 4 రేడియో బటన్స్ తీసుకున్నా కూడా 4 వాల్యూస్. బట్ అది మేక్ షూర్ మనం ఒక వాల్యూ సెలెక్ట్ చేస్తాం అనమాట, ఏదో ఒకటి టిక్ అయితే. అదే చెక్ బాక్స్ తీసుకున్నాం అనుకో, మీరు ఎప్పుడైనా ఆన్లైన్ లో ఎగ్జామ్ రాస్తుంటారు, మల్టిపుల్ చూస్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్, అట్లా మనకి తెలిసింటది. క్విక్ మాక్ టెస్ట్ 20 minutes టెస్ట్ ఉంటుంది, 20 క్వశ్చన్స్. కొన్ని డ్రాప్ డౌన్ ఉంటాయి, సారీ కొన్ని చెక్ చూస్ ద కరెక్ట్ ఆన్సర్స్, చూస్ ద ఫాలోయింగ్. కొన్ని దానికి చెక్ బాక్సెస్ ఇచ్చింటాడు, కొన్ని దానికి రేడియో బటన్స్ ఇచ్చింటారు. రేడియో బటన్ ఇచ్చిన దానికి ఒకటే వాల్యూ, ఒకటే ఆన్సర్ ఉంటుంది. బట్ చెక్ బాక్సెస్ ఇచ్చిన దానికి మల్టిపుల్ వాల్యూస్ కూడా చెక్ చేయొచ్చు అనమాట. సో రేడియో బటన్ ఒక వాల్యూ సెలెక్ట్ చేయాలి ఏదో ఒకటి అన్నప్పుడు మనం రేడియో బటన్ ని యూస్ చేసుకుంటాం. ఓకే, చెక్ బాక్సెస్ అంటే మల్టిపుల్ ఆన్సర్స్ ఉంటాయి. ఒకే క్వశ్చన్ కి మల్టిపుల్ కింద ఏబిసిడిలో 2-3 ఆన్సర్స్ కూడా ఉంటాయి. అప్పుడు చెక్ బాక్సెస్ చూసుకొని చెక్ చేస్తాం అనమాట. జస్ట్ ఇన్ఫో అది గుర్తుపెట్టుకోండి. సో ఎప్పుడైనా రేడియో బటన్ కి వచ్చేసి నేమ్ వచ్చేసి సేమ్ నేమ్ ఇస్తాం అనమాట, అది గుర్తుపెట్టుకోండి. సో హాబీస్ వచ్చేసి సింపుల్ గా చూడండి, ఐడి ప్రతిదానికి ఒక చెక్ బాక్స్, ఇన్పుట్ టైప్ ఈక్వల్స్ టు చెక్ బాక్స్ అంటాము. ఓకే, ఇన్పుట్ రేడియో బాక్స్ అయితే రేడియో, చెక్ బాక్స్ అయితే చెక్ బాక్స్, టెక్స్ట్ బాక్స్ అయితే టెక్స్ట్ అనమాట. సో ప్రతిదానికి ఐడి ఇచ్చాము, దీనికి ఇది సపరేట్ ఐడి. సో ఫస్ట్ చెక్ బాక్స్ కి సిబి క్రికెట్ అని తీసుకున్నా, సెకండ్ బాక్స్ కి సిబి అంటే అది ప్రిఫిక్స్ అనమాట, చెక్ బాక్స్ అని. ఓకే, సిబి చెస్, సిబి వాలీబాల్, సిబి టెన్నిస్, 4 టెన్నిస్ తీసుకున్నా. సో అది బాగుంది. సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఇప్పుడు సైన్ అప్ బటన్ క్లిక్ చేస్తే ఈ డేటా మనము రీడ్ చేస్తాం. సో దానికన్నా ముందు సైన్ అప్ బటన్ క్లిక్ చేస్తేనే మనం ఈ డేటా అంతా మనం అజాక్స్ మన ఈ బటన్ క్లిక్ ఫంక్షన్ లో, jQuery ఫంక్షన్ లో ఈ వాల్యూస్ అన్ని రీడ్ చేసుకుంటాము. వాల్యూస్ రీడ్ చేసుకొని JSON ఆబ్జెక్ట్ పైన చేసి మనం యూజర్ ప్రొఫైల్ కంట్రోలర్ పంపించి అక్కడ ఇన్సర్ట్ మెథడ్ క్రియేట్ చేసుకొని అక్కడ నుంచి డేటాబేస్ పాస్ చేస్తాం. అంతవరకు బాగుంది. బట్ మనం ఇప్పుడు ఇంతవరకు సో ఈ టెక్స్ట్ బాక్స్ ఎట్లా వాలిడేషన్ చేస్తామో, సెలెక్ట్ బాక్స్ ఎలా వాలిడేట్ చేస్తామో చూసాం. ఎప్పుడు రేడియో బటన్ కి వాలిడేషన్ పెట్టలేదు. సో ఇవి రెండు కొత్తవి కదా, మనకి కొత్త కంట్రోల్స్ తీసుకున్నాం ఇప్పుడు. సో దీనికి వాలిడేషన్ పెడదాం. ఓకే, దీనికి jQuery వాలిడేషన్స్ పెడదాము. ఓకే, సో ప్రస్తుతానికి అయితే ఫస్ట్ సైన్ అప్ క్లిక్ చేస్తేనే ముందు దీని బటన్ ఫంక్షన్ పెడదాము. ఓకే,
బటన్ ఫంక్షన్ పెట్టడానికి నేను టైం వేస్ట్ చేయకుండా అక్కడ మీ దగ్గర కోడ్ ఉంది. సో నేను ఆ కోడ్ తెచ్చేస్తాను. ఓకే, సో ఇది బటన్ ఇన్సర్ట్ ఫంక్షన్. సో మనకి ఇక్కడకి వస్తుంది ఫస్ట్ కర్సర్. ఓకే, తర్వాత ఏం చేద్దాము, సింపుల్ ఇఫ్ కండిషన్. ఓకే, ప్రస్తుతానికి రేడియో బటన్ కి నేను జావా స్క్రిప్ట్ వాలిడేషన్ పెడుతున్నాను, jQuery వాలిడేషన్. సో ఎవరైనా ఇప్పుడు యూజర్ సెలెక్ట్ చేసుకోలేదనుకో, అసలు ఏది ఫస్ట్ టైం చూడండి, ఇప్పుడు ఏమి సెలెక్ట్ చేసుకోకుండా దీన్ని క్లిక్ చేస్తే ఏమైతే ఇఫ్. సో మనం మామూలుగా అయితే ఏదైనా ఒక వాల్యూ కాల్ చేయాలంటే $#ID మనం కాల్ చేస్తాం jQueryలో. కానీ ఇట్లా రేడియో బటన్ కాల్ చేసేటప్పుడు ఇది సింటాక్స్ గుర్తుపెట్టుకోండి. ఇంకా వేరే విధంగా కూడా కాల్ చేయొచ్చు. ఇది ఒక టైప్ అన్నమాట. గూగుల్లో ఇంకా అదర్ బేస్ లో కూడా ఉంటాయి. కొంచెం ఆల్మోస్ట్ సిమిలర్ గా ఉంటుంది. డిఫరెంట్ సింటాక్స్, లిటిల్ బిట్ అడ్జస్ట్మెంట్ ఉంటుంది. ఓకే, సో బట్ ఇది ఒక వే. సో ఇదైనా మీరు గుర్తుపెట్టుకోవచ్చు. ఓకే, సో ఇన్పుట్ నేమ్ అని ఇచ్చేస్తాం. ఇన్పుట్ అంటే ఇది మామూలు జనరల్ ఇది ఏం జరుగుతుంది అంటే ఇక్కడ మన ఇన్పుట్ ట్యాగ్ చెక్ చేసుకొని, సో ఇన్పుట్ ట్యాగ్ లో నేమ్ ఏదైతే ఆర్డి జెండర్ అని ఉందో, సో ఇక్కడ మనం ఆర్డి జెండర్ అని ఇన్పుట్ ట్యాగ్ లో ఉంది కదా, ఇది ఇన్పుట్ ట్యాగ్ అండ్ దాని నేమ్ వచ్చేసి జెండర్ కదా. సో అది అక్కడ దాని మీనింగ్ అట్లా గెట్ చేసుకుంటాం అనమాట. సో జెండర్ అయితే అండ్ చెక్డ్, అది రేడియో బటన్ కాబట్టి ఎవరైనా దానిపైన సెలెక్ట్ చేస్తేనే చెక్డ్ అనే ప్రాపర్టీ, అది ఇది jQuery ప్రాపర్టీస్ వెళ్ళి జావా స్క్రిప్ట్ ప్రాపర్టీస్. ఓకే, డాట్ వాల్యూ సో ఈక్వల్స్ టు అన్డిఫైన్డ్. సో ఎవ్వరు సెలెక్ట్ చేయలేదనుకో దాని వాల్యూ, దీని వాల్యూ ఏమొస్తుంది అంటే ఇట్లా కాల్ చేసినప్పుడు అన్డిఫైన్డ్ అని వస్తుంది. ఓకే, సో అప్పుడు ఏం చేస్తాం మనము, అలర్ట్ ప్లీజ్ జెండర్ రిటర్న్ ఫాల్స్ అని. ఓకే, అది ఆల్రెడీ చేసాం కదా, మనం పెట్టాము, చెక్ చేద్దాం ఇది వర్క్ అవుతుందో లేదని చెక్ చేద్దాం. సైన్ చూడండి, అలర్ట్ వచ్చింది, ప్లీజ్ సెలెక్ట్ జెండర్. ఓకే, సో ఇప్పుడు ఏదైనా సెలెక్ట్ చేసినా అనుకో సైన్, సో ఎర్రర్ రావట్లే ఎందుకంటే సెలెక్ట్ అయిపోయింది. సో ఇక్కడ ఈ బ్లాక్ వెళ్ళిపోయింది కానీ బట్ మనకి నెక్స్ట్ ఫంక్షనాలిటీ ఏం లేదు కాబట్టి అట్లా ఆగిపోయింది. ఓకే, సో అట్లా ఇది రేడియో బటన్ కి మనము ఇక్కడ ఇట్లా వాలిడేషన్ ఇట్లా పెడతాం. సో తర్వాత కోడ్ చూడండి, మీరు గూగుల్లో కూడా ట్రై చేయండి, ఎప్పుడైనా మీ ఓన్ గా కూడా ట్రై చేయొచ్చు. ఓకే, సో ఇట్లా మీకు ఆల్రెడీ చాలా ఇప్పటికి కొంచెం ప్రాక్టీస్ వచ్చింది కాబట్టి నెక్స్ట్ టైం నుంచి ఇట్లా వాలిడేషన్స్ మీరు మన కోడ్ ఉంటుంది, ప్లస్ సేమ్ టైం మీరు ఏదన్నా కానీ గూగుల్లో తెచ్చి పెట్టడానికి కూడా ట్రై చేస్తుండండి. దట్స్ ఎ ప్రాక్టీస్ అనమాట. మీకు అట్లా కూడా ప్రాక్టీస్ అవుతుంది. ఏదైనా కొత్తగా మీరు ఇంప్లిమెంట్ చేయాలనుకున్నా కూడా మీరు సేమ్ ఫంక్షనాలిటీని మన గూగుల్లో తెచ్చి ఫాస్ట్ గా పెట్టడానికి కూడా అట్లా కూడా ప్రాక్టీస్ చేయండి, అది కూడా మీకు హెల్ప్ అవుతుంది. ఓకే, గూగుల్ యూస్ చేయడం వలన దానికి మనము గూగుల్ చేయాలి. ఎంత గూగుల్ యూస్ చేస్తే ఎక్కడ ఏదైనా కానీ కోడింగ్ లో డౌట్ వస్తున్నాయి పక్కనే గూగుల్ బుక్ చేసి తెచ్చి పెట్టుకుంటాను కోడ్. ఏదైనా ఎనీ కైండ్ ఆఫ్ ఏ డౌట్ ఉన్నా కానీ ఫస్ట్ మీరు గూగుల్ డౌట్ టైప్ చేయండి, సంథింగ్ డెఫినెట్ గా మీకు ఇన్ఫర్మేషన్ వస్తుంది. దాన్ని బట్టి మీకు కొంచెం ఐడియా వస్తుందన్నమాట. ఓకే, దట్స్ ఫైన్. సో అట్లా రేడియో బటన్ అది. సో చెక్ బాక్స్, సో ఇప్పుడు ఏంటి, చెక్ బాక్స్ కి ఈ వాల్యూ ఎట్లా రీడ్ చేస్తాం, డేటాబేస్ కి ఎట్లా పంపిస్తాం. ఎవరో యూజర్ 4 సెలెక్ట్ చేసినాడు, 4 వాల్యూస్ పిక్ చేసుకున్నాడు, కొన్ని 3 వాల్యూ చెక్ చేసుకున్నాడు. ఓకే, కొన్ని 2 1 వాల్యూ. సో ఏది సెలెక్ట్ చేసుకున్నా హాబీ వాల్యూ అయితే కామా సపరేటెడ్ తో మనము డేటాబేస్ కి పంపించాలి. సో దీనికి ఒకవేళ ఏది చెక్ చేసుకోకపోతే మనం ఎండ్ యూజర్ కి అలర్ట్ చూపించాలి, అట్లీస్ట్ సెలెక్ట్ చెక్ బాక్స్ ఆ లేబుల్లో ఎర్రర్ ఏదన్నా ఆ లేబుల్లో చూపించేట్టుగా అట్లా మనం ఎట్లా చేస్తాం. దీనికి చెక్ బాక్సెస్ కి ఎట్లా మనం రేడియో బటన్ చూసాం, బట్ చెక్ హాబీస్ కూడా చూద్దాం. సో నేను ఏం చేస్తానంటే, సో మనకు ఆల్రెడీ వెరీ సింపుల్ ఆల్ థింగ్స్, నేను టైం వేస్ట్ చేయకుండా కోడ్ పేస్ట్ చేసి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, కాలర్ చూడండి ఐడి ఇచ్చిన కదా. సో ఇది ఏంటంటే నేను ఇక్కడ సింపుల్ గా చెప్పాలంటే ఇంతవరకే. ఓకే, సో మీకు ఇది ఉంది కదా, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇంతవరకు అది ఇఫ్ సిబి క్రికెట్ ఇస్ చెక్డ్, చెక్ బాక్స్ చెక్ అయితే అన్చెక్ ఈస్ నాట్, సారీ ముందర నాట్ చెక్ చేయకపోతే అలర్ట్ చూపిస్తాం, ప్లీజ్ సెలెక్ట్. ఓకే, చూడండి ఓన్లీ నేను ఇప్పుడు సిబి క్రికెట్ ఒక చెక్ బాక్స్ కి ఇక్కడ మనకి ఇక్కడ 4 చెక్ బాక్సెస్ ఉన్నాయి. నేను ఒక్క చెక్ బాక్స్ ఐడిని తెచ్చుకొని
ఇక్కడ చూపిస్తున్నా. ఇఫ్ నాట్ క్రికెట్ చెక్ బాక్స్ చెక్ చేయకపోతే సెలెక్ట్ హాబీ, లేదంటే రాదు. రన్ చేద్దాం. ఓన్లీ మనం ఒక చెక్ బాక్స్కి వాలిడేషన్ పెట్టాము. సో క్రికెట్ చెక్ చేయకుండా సైన్ అప్ కొడితే జెండర్ ఫస్ట్ జెండర్ ఎర్రర్ ఉంది కాబట్టి జెండర్ సెలెక్ట్ చేసినప్పుడు మళ్ళీ ఇప్పుడు చూడండి చెక్ బాక్స్ క్రికెట్ చెక్ చేయలేదు కాబట్టి ప్లీజ్ సెలెక్ట్ హాబీనే వచ్చింది. మనం ఎర్రర్ అయితే ప్లీజ్ సెలెక్ట్ హాబీనే. సో క్రికెట్ చెక్ బాక్స్ సెలెక్ట్ చేస్తే చూడండి ఇప్పుడు ఏం అలర్ట్ రావట్లేదు. మళ్ళీ ఒకవేళ చెక్ చేస్తే చూడండి ప్లీజ్ సెలెక్ట్ హాబీ. సో అట్లనే ఇప్పుడు మనం ఇక్కడ ఒక చెక్ బాక్స్కే చెక్ చేసినాం. సిమిలర్గా అన్ని చెక్ బాక్సెస్కి అండ్ యూస్ చేసి పెట్టేస్తాం. చూడండి అండ్ యూస్ చేసి ఓకే అన్ని చెక్ బాక్సెస్ పెడతాం. మళ్ళీ నెక్స్ట్ సిబి డాట్ చెక్ అండ్ అంటే అన్ని ట్రూ అయితేనే, ప్రతి కండిషన్ ఆర్ కాదు ఇప్పుడు పెట్టేది అండ్. ఆర్కి డిఫరెన్స్ తెలుసు మీకు. ఓకే సో అండ్ యూస్ చేస్తే ఓన్లీ అన్ని కండిషన్స్ ట్రూ అయితేనే, ఒక్క కండిషన్ ఫెయిల్ అయినా దీంట్లో ఇది మనకు వచ్చేస్తుంది అనమాట. సో ఇది ట్రూ కాకపోయినా ఇది కూడా ఒకటి చెక్ చేసినా ఇది ఎగ్జిక్యూట్ అవ్వదు. అన్ని ట్రూ అయితే, అన్ని చెక్ చేయకపోతే అప్పుడు అలర్ట్ వస్తుంది అనమాట. అండ్ సిబి నాట్ సిబి డాట్ క్రికెట్ ఈస్ చెక్డ్ అండ్ నాట్ సిబి డాట్ చెస్ ఈస్ చెక్డ్ అండ్ వాలీబాల్ ఏది చెక్ చేయకపోతేనే ప్లీజ్ సెలెక్ట్ అవ్వదు. ఒకటి సెలెక్ట్ చేసినా కూడా ఇది ఎగ్జిక్యూట్ అవ్వదు. చూడండి నేను రన్ చేస్తాను, ఏదో ఒకటి సెలెక్ట్ చేస్తాను, జెండర్ వాల్యుయేషన్ వస్తుంది. సో ప్లీజ్ సెలెక్ట్ హ్యాబీ. నేను ఇందులో ఒక్కటి సెలెక్ట్ చేసినా కూడా ఎర్రర్ రాదు అట్లా అనమాట. సో అది బాగానే ఉంది. ఓకే అలర్ట్ అయితే పెట్టాం. సో మొత్తానికి ఫస్ట్ కేసు ఓకే. సో ఇప్పుడు చెక్ బాక్స్కి ఇక్కడ వరకు పెట్టేసాము. ఇప్పుడు తర్వాత ఈ వాల్యూ రీడ్ చేయాలి. నేను 3 వాల్యూస్ ఉన్నాయి. ఈ 3 వాల్యూస్ని నేను ఒక వాల్యూలో ఒక వేరియబుల్ లెక్కి ఎలా పెట్టుకోవాలి, సో అది చూద్దాం. సో ఏం లేదు, అది కూడా సింపుల్ ప్రాసెస్. నేను ఒక వేరియబుల్ తీసుకుంటా, హాబీ అని తీసుకుంటా. ఓకే ఫస్ట్ తీసుకుంటా. ఓకే అది ఒక స్ట్రింగ్ తీసుకుంటా. సో మనం ఏం చేస్తామంటే సింపుల్ ఇఫ్, ఇప్పుడు మనకు తెలుసు ఈ ప్రాపర్టీ ఈస్ చెక్డ్ అయితే ట్రూ ఆర్ ఫాల్స్ రిటర్న్ చేస్తుంది. దీని మీనింగ్ ఏంది, ఇప్పుడు ఇది నాట్ పెట్టలే, అప్పుడు నాట్ అయితేనే. సో ఇప్పుడు డాలర్ క్రాఫ్ట్ ఈస్ చెక్డ్, ఒకవేళ చెక్ అయింది అనుకో అప్పుడు ఏం చేయాలా, హాబీ ఈక్వల్స్ టు ఇఫ్లోకి వస్తుంది. హాబీ ఈ వేరియబుల్ నేను ఆల్రెడీ డిక్లేర్ చేసిన స్ట్రింగ్ వేరియబుల్ ఇక్కడ ఒకటి. సో హాబీ ఈక్వల్స్ టు హాబీ ప్లస్ అంటే డబుల్ కోట్స్ వస్తుంది, ప్లస్ ఇది సిబి క్రికెట్ చెక్డ్ కాబట్టి నేను ఈ హాబీ స్ట్రింగ్ కి అసైన్ చేస్తాను. ప్లస్ అంటే కన్కాటినేట్ చేస్తాను క్రికెట్ అని. ఓకే తర్వాత క్రికెట్ తర్వాత ఏం రావాలి, కామా. ఎందుకు తీసుకుంటా, మళ్ళీ కామా కూడా కన్కాటినేట్ చేస్తున్నాం ప్లస్. ఎందుకంటే నెక్స్ట్ వాల్యూ ఒకవేళ యూజర్ క్రికెట్ సెలెక్ట్ చేసుకున్నాడు, తర్వాత మళ్ళీ వాలీబాల్ కూడా సెలెక్ట్ చేసుకుంటే క్రికెట్ ప్లస్ కామా నెక్స్ట్ హాబీ కూడా సెలెక్ట్ చేసుకున్నాం ఇట్లే సేమ్ ఇదే బాక్సే. నెక్స్ట్ ఏం రాస్తాడు, సిబి క్రికెట్ కదా ఇది, సిబి క్రికెట్ బదులు నెక్స్ట్ చెస్ కూడా సెలెక్ట్ చేసినాం. ఈస్ చెక్ అంటే సో హాబీకి ఆల్రెడీ ఒకవేళ క్రికెట్ చెక్ చేసినాను అనుకో, క్రికెట్ కామా మళ్ళీ చెస్ కూడా చెక్ చేసినాడు అనుకో, అప్పుడు మనం ఏం చేస్తాం, టెక్స్ట్ సిబి చెస్ అనే టెక్స్ట్ కూడా చేస్తాం అనమాట. ఓకే సో అది అట్లా ఇస్తాం కామా సేమ్ అట్లే మిగతా దానిలో కూడా ఇఫ్ మళ్ళీ అగైన్ చెస్ కి మళ్ళీ ప్లస్ సిబి వాలీబాల్ కి ఇది చెక్ అయినా హాబీలో ఇప్పుడు ఒకవేళ ఫస్ట్ చెక్ అయింది అనుకో, హాబీలో ఏముంటుంది క్రికెట్ ప్లస్ హాబీ ఒకవేళ చెస్ కూడా సెలెక్ట్ చేసినాను అనుకో, చెస్ చెక్ బాక్స్ కూడా ప్లస్ అదే క్రికెట్ కామా చెస్ వస్తుంది. మళ్ళీ ఇది కూడా ప్లస్ దీనికి కూడా కామా అపెండ్ చేసినాం కాబట్టి మళ్ళీ కామా అవుతుంది. ఒకవేళ మళ్ళీ వాలీబాల్ చెక్ చేయలేదనుకో ఇది ఎగ్జిక్యూట్ అవ్వదు. మళ్ళీ ఒకవేళ ఎండ్ యూజర్ వచ్చేసి టెన్నిస్ ఒకవేళ సెలెక్ట్ చేసినాడు అనుకో, సిబి టెన్నిస్. ఓకే ఇక్కడ టెన్నిస్ అండ్ ఇక్కడ వాలీబాల్ కదా, స్టాండర్డ్. సో ఇట్లా యూజ్ చేసి ఫైనల్ గా హాబీ వాల్యూ వచ్చేస్తుంది అనమాట. ఒకవేళ చూడండి మనం కావాలంటే అలర్ట్ చూద్దాం. ఓకే తెలుస్తుంది అలర్ట్ హాబీ వాల్యూ చేస్తాం. సెలెక్ట్ చేయండి సైన్ అప్, ప్లీజ్ సెలెక్ట్ హాబీ, ఏది సెలెక్ట్ చేయలేదు కాబట్టి క్రికెట్ టెన్నిస్ అనుకోండి.
క్రికెట్ కమా టెన్నిస్ కమా అట్లా వస్తుంది అనమాట వాల్యూ. సో ఇది హాబీ వాల్యూ. సో ఒకవేళ ఇంకా చెస్ కూడా సెలెక్ట్ చేసానుకో, క్రికెట్, చెస్, టెన్నిస్. ఓకే, సో 4 సెలెక్ట్ చేస్తే చూడండి, క్రికెట్, చెస్, టెన్నిస్, వాలీబాల్. ఓకే, టెన్నిస్ తర్వాత కూడా కామ్ వస్తుంది లాస్ట్ వాల్యూ దగ్గర. సో ఇక్కడ కామ్ తీసేసినా కూడా ఏం కాదు. ఓకే, లాస్ట్ వాల్యూ కాబట్టి మనకు తెలుసు కాబట్టి, సో నా లాస్ట్ వాల్యూకి కామా అవసరం లేదు. ఓకే, తీసేసి తీసేసిన ఏం కాదు, ఉన్నా కూడా ఏం కాదు. ఓకే, సో అలా ప్రస్తుతానికి అయితే తీసేసి. ఓకే, సో అది ఇట్లా మనం హాబీ వాల్యూ తెచ్చుకుంటాం అనమాట. సో ఎన్ని కావాలంటే ఒక క్రికెట్ వద్దనుకున్నాం అనుకో, క్రికెట్ రాదు, ఓన్లీ చెస్, వాలీబాల్, టెన్నిస్. చెస్ తీసేస్తే ఇట్లా ఏవి సెలెక్ట్ చేస్తేనే అవి చెస్, ఓన్లీ టెన్నిస్ అనుకో, చెస్, టెన్నిస్. అట్లా హాబీ వాల్యూ అట్లా రీడ్ చేస్తాం అన్నమాట. సో ఫైనల్ గా మనము చెక్ బాక్స్ కి రేడియో బటన్ కి వాలిడేషన్స్ పెట్టాము. ఓకే, సో అది సో హాబీ వాల్యూని ఇట్లా చెక్ బాక్స్ వాల్యూస్ ఎట్లా ఉన్నాయో అట్లా రీడ్ చేయడం కూడా మీకు తెలుసు ఇప్పుడు. సో నెక్స్ట్ ఏం చేస్తాం మనం ఇప్పుడు, ఈ వాల్యూస్ కంతా మనం జేసన్ ఆబ్జెక్ట్ బైండ్ చేస్తాం. సో అన్ని వాల్యూ రీడ్ చేస్తాం ఫస్ట్ ఒక్కొక్క వాల్యూ. ఓకే, హాబీ వాల్యూ, ఇప్పుడు జెండర్ వాల్యూ మనం ఇంకా రీడ్ చేయాలి. జెండర్ వాల్యూ కూడా ఎలా రీడ్ చేయాలో చెప్తాను. ఓకే, ప్రస్తుతానికి వాలిడేషన్ పెట్టాము. సో ఇప్పుడు అన్ని దానికి వాలిడేషన్ పెట్టాము, ఒక్కొక్క వాల్యూ రీడ్ చేయాలి కదా, రీడ్ చేసి వేరియబుల్ వేసుకుంటాం. ప్రస్తుతానికి హాబీ ఒకటి రీడ్ చేసాము. ఓకే, సో ఇవి చూడండి, వేరియబుల్స్ తీసుకొని టెక్స్ట్ యూజర్ నేమ్ డాట్ వాల్యూ, ఇది ఫస్ట్ వాల్యూ. టెక్స్ట్ యూజర్ నేమ్ డాట్ వాల్యూ, టెక్స్ట్ ఈమెయిల్, అవన్నీ. జెండర్ కి ఇది సింటాక్స్ అనమాట. చెక్డ్ బుట్ట నేమ్ ఈక్వల్స్ టు జెండర్ డాట్ చెక్డ్ వాల్యూ, ఇది సింటాక్స్ కాల్ చేయడానికి, దాంట్లోని వాల్యూ రీడ్ చేయడానికి. ఓకే, హాబీస్ కి మనం ఎట్లా తెలుసు, ఇట్లా హాబీ అని తీసుకొని హాబీస్ వేరియబుల్ కి ఇట్లా హాబీ అసైన్ చేసినాము. సో అట్నే స్టేట్ ఐడి అనేది చూడండి, ఇప్పుడు మనం ఈ ఫామ్ డేటా ఉంది కదా, మీరు అబ్జర్వ్ చేసినప్పుడు ఈ ఫామ్ డేటా పాస్ చేసేటప్పుడు ఆంధ్రప్రదేశ్‌ల ఎన్నో మంది రికార్డ్స్ ఉంటాయి. ఇక్కడ ఉన్న 3 స్టేట్స్ ఉన్నాయి. ఓకే, ఇప్పుడు ఒక 100,000 రికార్డ్స్ ఉన్నాయనుకో, దాంట్లో ఒక 200 మెంబర్స్ ఆంధ్రప్రదేశ్ ఉంటారు. 200 మెంబర్స్, 300 మెంబర్స్ మధ్యప్రదేశ్ ఉండొచ్చు. 400 మెంబర్స్ తెలంగాణ ఉండొచ్చు. సో ఎంతోమంది రిపీటెడ్‌గా ఉంటాయి ఈ స్టేట్స్‌లో ఒక 1000లో. సో ఓకే, ప్రతిసారి ఆంధ్రప్రదేశ్ అనేది 300 టైమ్స్ రికార్డ్, ఆంధ్రప్రదేశ్ అనేంత బిగ్ టెక్స్ట్ అంత రికార్డ్‌లో డేటాబేస్‌లో ప్రతిసారి మనం ఇన్సర్ట్ చేసేటప్పుడు ఈ సేమ్ రిపీటెడ్ వాల్యూస్ అండ్ ఎక్కువ టెక్స్ట్ ఉండే ఫీల్డ్స్‌కి మనం ఏం చేస్తామంటే దానికి ఐడీస్ ఉంటాయి. దానికి కోడ్ ఉంటది కదా, షార్ట్ కోడ్ మనం చూసాం, స్టేట్ ఐడీ అట్లా. సో దీని ప్లేస్‌లో మనం ఏం చేస్తామంటే ఇన్సర్ట్ చేసేటప్పుడు దీని ఐడీ పాస్ చేస్తాం. డూప్లికేట్ ఇవి రిపీటెడ్ అయ్యే ఐటెమ్స్‌కి మనము పర్ఫార్మెన్స్ కోసము మనము ఐడీస్ ఇస్తామనమాట. సో ప్రతిసారి ఇంత టెక్స్ట్ పాస్ చేయకుండా ఓన్లీ మనం ఆల్రెడీ దీని ఐడీ తెచ్చి బైండ్ చేసాం కాబట్టి ఇన్సర్ట్ చేసేటప్పుడు స్టేట్ ఐడిని ఇన్సర్ట్ చేస్తాం. స్టేట్ నేమ్ ఇన్సర్ట్ చేయమనమాట. ఓకే, అది పర్ఫార్మెన్స్ కోసం. సో కానీ ఇక్కడ స్టేట్ ఐడి ఉన్నా బట్ యూజర్ ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ టేబుల్ డేటా చూపించేటప్పుడు మాత్రం అప్పుడు మళ్ళీ కావాలంటే మనం స్టేట్ ఐడి ఉంటే మనము స్టేట్ టేబుల్ నుంచి ఆ ఐడి బేస్ చేసుకొని స్టేట్ నేమ్ కూడా తెచ్చుకోవచ్చు అనమాట. ప్రస్తుతానికి యూజర్ ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ లో స్టేట్ ఐడి యూజ్ చేసినా కూడా ఫ్యూచర్ లో మనకి ఆ ఫుల్ నేమ్ కావాలనే మనం ఎప్పుడైనా ఎండ్ యూజర్ కి డిస్ప్లే చూపించేటప్పుడు స్టేట్ ఐడి 1, 2, 3 చూపిస్తే కన్ఫ్యూజ్ అవుతారు కదా. సో ఇట్లా చూపించేటప్పుడేమో ఇట్లా ఫుల్ స్టేట్ చూపిస్తాం, కానీ ఇది ఇన్సర్ట్ చేయకుండా మనం దీన్ని ఐడి ఇన్సర్ట్ చేస్తాం పర్ఫార్మెన్స్ కోసం. సో అట్లే బ్యాక్ ఎండ్ నుంచి డేటా తెచ్చేటప్పుడు కూడా ఐడి బేస్ చేసుకున్నప్పుడు, కానీ మనం ఎండ్ యూజర్ చూపించేది మాత్రం ఫుల్ నేమే చూపిస్తాం. సో అది ఎట్లా అనేది మనం నెక్స్ట్ క్లాస్‌లో నెక్స్ట్ అది వ్యూ యూజర్ ప్రొఫైల్ డేటా చూసేటప్పుడు అప్పుడు చూపిద్దాం. సో ప్రస్తుతానికైతే మనము సో ఇంత పెద్ద టెక్స్ట్ లేకుండా ఎవ్రీ టైము మెనీ రికార్డ్స్ ఇన్సర్ట్ చేసేటప్పుడు, సో అందుకే ఆంధ్రప్రదేశ్ అంటే మనకు తెలుసు 1, 2, 3 అట్లా ఏదో 1 ఆర్ 2 నంబర్ పాస్ చేసి స్టేట్ ఐడి ఇన్సర్ట్ చేస్తాం అనమాట. ఓకే, సో అది గుర్తుపెట్టుకోండి. ఓకే, జస్ట్ అంటే పర్ఫార్మెన్స్ అంత బిగ్ టెక్స్ట్ ఎందుకు ఎవ్రీ టైమ్ ఆంధ్రప్రదేశ్ అని యూజర్ ప్రొఫైల్ రిజిస్ట్రేషన్‌లో మినీ 300 టైమ్స్ 1 లెటర్‌కి ఎక్కడ ఇంత స్పేసే ఎట్లా? ఇట్లా అన్ని విధాలుగా. సో అట్లాంటప్పుడు మనము ఇట్లాంటి కేస్‌లో ఎక్కువ డేటా ఉన్నప్పుడు వీలైనంత వరకు మినిమైజ్ చేసుకోవడానికి తక్కువ డేటా యూజ్ చేసి ఓన్లీ స్టేట్ ఐడి పాస్ చేస్తే సింపుల్‌గా వెళ్ళిపోతుంది కదా. సో అట్లా యూజ్ చేస్తాం అనమాట. ఓకే, సో ఈ డేటా అంతా ఇంకేం చేస్తాం? సో మనకి ఆల్రెడీ తెచ్చేసుకున్నాం అన్ని వాల్యూస్. తర్వాత జేసన్ ఆబ్జెక్ట్ బైండ్ చేస్తాం. సో అది కూడా చూద్దాం. సో జేసన్ ఆబ్జెక్ట్ ఆల్రెడీ ఉంది.
దీనికోసం మీరు కూడా తీసుకొస్తాను ఒకటేసారి అజాక్స్ ఫంక్షన్ కూడా చేసిన ఆబ్జెక్ట్ పైన చేసి అజాక్స్ ఫంక్షన్ కాల్ చేసి ఓకే. జేసన్ ఆబ్జెక్ట్ లో అంత డేటా అంతా బైండ్ చేసినాం. సో మనం అన్ని రీడ్ చేసినాం యాజ్ యూజువల్. మీకు తెలుసు జేసన్ ఆబ్జెక్ట్ ఎట్లా బైండ్ చేస్తాం కీవర్డ్. సో యూజర్ ప్రొఫైల్ కంట్రోలర్ కి ఇక్కడ పాస్ చేస్తాం ఇన్సర్ట్ మెథడ్. సో యూజర్ ప్రొఫైల్ కంట్రోలర్, సో ఇదే యూజర్ ప్రొఫైల్ కంట్రోలర్ కరెక్ట్ గానే ఉంది. మనం పాస్ చేసేది కూడా యూజర్ ప్రొఫైల్ అండ్ ఇన్సర్ట్ మెథడ్ ఇక్కడ లేదు. చూడండి ఇక్కడ ఇంకా మనం ఇన్సర్ట్ మెథడ్ రాయలేదు. ఓన్లీ 2 మెథడ్స్ ఉన్నాయి ఇక్కడ, డిస్ట్రిక్ట్ ఐడి అండ్ యూజర్ ప్రొఫైల్ రిజిస్ట్రేషన్. సో మనం ఇక్కడ ఇన్సర్ట్ మెథడ్ రాద్దాం. ఇన్సర్ట్ మెథడ్ అంటాము. సో దానికోసం మనకి ఆల్రెడీ వర్డ్ ఉంది, టైం వేస్ట్ చేయకుండా సింపుల్ మెథడ్ తెలుసు. సో యాక్షన్ రిజల్ట్, సో ఇన్సర్ట్ యూజర్ ప్రొఫైల్ మోడల్. ఓకే చూడండి యూజర్ ప్రొఫైల్, దీనికి ఈ జేసన్ ఆబ్జెక్ట్ లో ఉన్న డేటా అంతా మనము యూజర్ ప్రొఫైల్లో ఈ యూజర్ ప్రొఫైల్ క్లాస్ కి ఆల్రెడీ నిన్న క్రియేట్ చేసాం అనమాట మోడల్. మనము సారీ మోడల్ యూజర్ ప్రొఫైల్. సో ఈ కీస్ అన్ని ఈ జేసన్ ఆబ్జెక్ట్ లో ఈ కీస్ అన్ని ఆల్రెడీ యూజర్ ప్రొఫైల్ క్లాస్ లో ఉంటాయన్నమాట ప్రాపర్టీస్ లా. సో ఎప్పుడైతే జేసన్ ఆబ్జెక్ట్ పాస్ చేస్తామో సో ఈ క్లాస్ ఆబ్జెక్ట్ యూజర్ ప్రొఫైల్ క్లాస్ ఆబ్జెక్ట్ ఆ కీస్ అన్ని సేమ్ ఉంటాయి కాబట్టి ప్రాపర్టీస్ ఈ క్లాస్ లో. సో ఈ జేసన్ ఆబ్జెక్ట్ డేటా అంతా మన మోడల్ కి వచ్చేస్తుంది. సో మోడల్ నుంచి మనం కనెక్షన్ స్ట్రింగ్ యూజ్ చేసి పాస్ చేస్తాం. సో ప్రస్తుతానికి ఏం చేద్దామంటే ఓకే ఇది వరకు బాగుంది. సో మీకు ఇది ఐడియా అని. సో ఇప్పుడు మనకి టేబుల్ మన కనెక్షన్ స్ట్రింగ్ మార్చుకుందాము. ఓకే మన కనెక్షన్ వచ్చేసి టీబీ కనెక్షన్ స్ట్రింగ్ కదా మనం కనెక్షన్ స్ట్రింగ్. ఓకే సో మనకి యూజర్ ప్రొఫైల్ ఈ డేటా ఈ ఫామ్ అంతా మనం బ్యాక్ ఎండ్ లో సేవ్ చేయాలంటే సో బ్యాక్ ఎండ్ లో కూడా మనం ఒక టేబుల్ క్రియేట్ చేసుకోవాలి ఈ డేటా అంతా. సో అది టేబుల్ క్రియేట్ చేద్దాం బ్యాక్ ఎండ్ లో. సో ఓకే దానికి ఆల్రెడీ అక్కడ క్వైరీ టేబుల్ క్రియేషన్ టేబుల్ ఉంది. సో క్రియేట్ టేబుల్ యూజర్ ప్రొఫైల్ డీటెయిల్స్ ఐడి ఇంట్ ఓకే నాట్ నల్. సో ఇది ఆటోమేటిక్ జనరేషన్ కోడ్. ఈవెన్ ఎప్పుడైనా నల్ పాస్ చేసినా కూడా యాక్సెప్ట్ చేస్తుంది. ఓకే నల్ మీన్స్ సో ఇట్ విల్ అలో నల్. ఓకే నాట్ నల్ అంటే నల్ అలో చేయడం దాని మీనింగ్. ఓకే క్రియేట్ టేబుల్ నేమ్. సో ఐడి అని ఇచ్చాను, దీనికి యూజర్ ఐడి అయినా పెట్టుకోవచ్చు మీరు. మామూలు మన ఎంప్ ఐడి యూజర్ ఐడి అట్లా. దీనికి ఎందుకు ఆ రోజు యూజర్ ఐడి ఇలా ఒకటి ఐడిని ఇచ్చారు. సో మీ ఇష్టం ఎట్లా కావాలంటే అట్లా పెట్టుకోవచ్చు. నేమ్ వచ్చేసి ఐడెంటిటీ అంటే ఆటోమేటిక్గా ఇంక్రిమెంట్ అయితే. సో ఈ ఐడి ఫీల్డ్కి ఇక్కడ ప్రైమరీ కీ అసైన్ చేశాను మనీ ప్లస్. సో యూనిక్గా ఉండడానికి యూజర్ నేమ్, ఈమెయిల్, జెండర్, హాబీ, స్టేట్ ఐడి. చూడండి ఇక్కడ నేను స్టేట్ నేమ్ తీసుకోలేదు. డిస్ట్రిక్ట్ ఐడి, ఆక్యుపేషన్, జెండర్, స్టేట్ ఐడి మాత్రమే సేవ్ చేసుకుంటారు. ఎందుకంటే స్టేట్ ఐడి సేవ్ చేసుకున్నా మనం డేటా బేస్ చేసుకున్నప్పుడు స్టేట్ టేబుల్ నుంచి స్టేట్ ఐడి తెలుసు కాబట్టి స్టేట్ టేబుల్ నుంచి స్టేట్ నేమ్ తెలుసుకోవచ్చు. జాయిన్స్ యూజ్ చేసి అట్లా డేటా రీట్రైవ్ చేసుకోవచ్చు అనమాట. సో అందుకే జాయిన్స్ అట్లా హెల్ప్ అవుతుంది. అది వ్యూ మనం యూజర్ ప్రొఫైల్ డేటా యూజర్ డేటా టేబుల్ డేటా మనం ప్రజెంట్ చేసేటప్పుడు అప్పుడు జాయిన్స్ యూజ్ చేసుకొని స్టేట్ నేమ్ ఎట్లా బైండ్ చేస్తాం, స్టేట్ ఐడి వాల్యూతో స్టేట్ నేమ్ ఎట్లా బైండ్ చేద్దాం అనేది అప్పుడు చూద్దాము. సో ప్రస్తుతానికి అయితే ఈ టేబుల్ నేను క్రియేట్ చేస్తాను యూజర్ ప్రొఫైల్ డీటెయిల్స్ అని. సో మన డేటాబేస్ .NET డేటాబేస్ లో క్రియేట్ అయింది. ఓకే బాగుంది. సో టేబుల్ అయితే మనకి క్రియేట్ అయింది. సో తర్వాత ఈ స్టోర్ ప్రొసీజర్ కదా, ఇన్సర్ట్ స్టోర్ ప్రొసీజర్ మనం రాయాలి. సో దానికోసము స్టోర్ ప్రొసీజర్ కూడా నా దగ్గర ఉంది. సో టైం స్టోర్ ప్రొసీజర్ ఇన్సర్ట్ యూజర్ ప్రొఫైల్ డీటెయిల్స్. స్టోర్ ప్రొసీజర్ న్యూ క్వెరీ తీసుకోండి. ప్రొసీజర్ ఎస్పీ ఇన్సర్ట్ యూజర్ ప్రొఫైల్ డీటెయిల్స్. ఓకే సో ఇవన్నీ మనం వాల్యూస్ అనమాట, పారామీటర్స్. సో ఈ పారామీటర్స్ అన్ని ఇక్కడ చూడండి, పారామీటర్స్ అన్ని యాడ్ చేసి మన స్టోర్ ప్రొసీజర్ కి పాస్ చేస్తాం మన మోడల్ ఆబ్జెక్ట్ ని. సో ఆ వాల్యూ వచ్చి ఈ పారామీటర్స్ అసైన్ అవుతుంది. మళ్ళీ ఈ పారామీటర్స్ ని ఇక్కడ పాస్ చేస్తాం ఇన్సర్ట్ స్టేట్మెంట్. ఓకే ఇన్సర్ట్ యూజర్ ప్రొఫైల్ డీటెయిల్స్ లో ఈ వాల్యూస్ అన్ని ఇన్సర్ట్ చేస్తాం. ఓకే క్రియేట్ ప్రొసీజర్ అది ఎగ్జిక్యూట్ చేయండి. సో ఒకవేళ ఈ ప్రొసీజర్స్ క్రియేట్ చేయడం ఇవన్నీ కొలుపుతో అయితే మన SQL ట్యూటోరియల్లో వీడియోస్ ఉంటాయి, ఇన్సర్ట్ క్వైరీస్ కానీ ఇవన్నీ చెక్ చేయండి. ఓకే సో క్వైరీ ఎగ్జిక్యూటెడ్ సక్సెస్ఫుల్లీ. సో మన స్టోర్ ప్రొసీజర్ కూడా క్రియేట్ చేసినాము. ఓకే టేబుల్ ఆల్రెడీ క్రియేట్ చేసినాము. సో డన్, వీఆర్ గుడ్ టు గో. సో యూజర్ ప్రొఫైల్ రిజిస్ట్రేషన్, ఇన్సర్ట్ ప్రొఫైల్స్ అన్ని డేటా పాస్ అయింది. సో ఓకే టెస్ట్ చేద్దాం. ఓకే వర్క్ అయితే లేదా.
సో ఓకే, ఫస్ట్ వాల్యూ వచ్చేసి యూజర్ నేమ్ వచ్చేసి యూజర్ ప్రొఫైల్ 1, ఈమెయిల్ అడ్రస్ వచ్చేసి సో జెండర్ వచ్చేసి వాలీబాల్. ఓకే, డిస్ట్రిక్ట్ కరీంనగర్, వరంగల్, ఇంటెన్షన్. సో ఆక్యుపేషన్ వచ్చేసి సేల్స్ తమ్ము సింపుల్గా షార్ట్ కటింగ్. సో నెంబర్ వచ్చేసి సైలెంట్. సో మన రిజల్ట్ మన కంట్రోల్ యూజర్ ప్రొఫైల్ కంట్రోల్లో ఇన్సర్ట్ మెథడ్కి వచ్చింది. ఓకే, సో డేటా అంతా మనకి మోడల్లోకి వచ్చేసింది. సో ఇంకా ఈ మోడల్ డేటాని మనం ఈ స్టోర్ ప్రొజెక్ట్ మన పారామీటర్స్ ఆల్రెడీ స్టోర్ ప్రొజెక్ట్ క్రియేట్ చేసినాం, దానికి పారామీటర్స్ ఆల్రెడీ ఉన్నాయి. సో ఆ పారామీటర్స్ కి డేటా పాస్ చేసి డేటాబేస్ లో ఎగ్జిక్యూట్ చేస్తే డేటా ఇన్సర్ట్ అయిపోద్ది. ఓకే, సో చూద్దాం ఎగ్జిక్యూట్ నాన్ క్వైరీ రిటర్న్ JSON సక్సెస్. సో డేటా సేవ్డ్ సక్సెస్ఫుల్లీ. ఓకే, చూడండి JSON సక్సెస్ అయిన తర్వాత ఇక్కడికి వస్తుంది. ఇక్కడ మనం మెసేజ్ ఈక్వల్స్ టు సక్సెస్ అన్నాం, డేటా సేవ్డ్ సక్సెస్ఫుల్లీ. బట్ యూజర్ ప్రొఫైల్ తర్వాత ఎక్కడ నావిగేట్ చేస్తున్నాం, యూజర్ ప్రొఫైల్ వ్యూ యూజర్ ప్రొఫైల్ డేటా. మనం ఇంకా వ్యూ యూజర్ ప్రొఫైల్ డేటా పేజీ మనం క్రియేట్ చేయలేదు. సో మైట్ బి ఎర్రర్ రావచ్చు. సో ఎర్రర్ వస్తుంది చూడండి. ఓకే ఓకే, తర్వాత సెట్ చేద్దాము. సో ప్రస్తుతానికి డేటాబేస్ లో ఇన్సర్ట్ అయిందో లేదో కూడా చెక్ చేద్దాం. సో ఇది టేబుల్, కంట్రోల్ సి, ఎగ్జిక్యూట్ డేటా రికార్డ్ ఇన్సర్ట్ అయింది. ఓకే, సో అట్లా. సో మనం ప్రస్తుతానికి ఇక్కడ ఇంకా డేటా ఇది లేదు కాబట్టి లొకేషన్ ఎర్రర్ రాకుండా అక్కడికి రావడానికి కంట్రోల్ సి కొట్టాను. సో ప్లస్ ఏంటంటే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినారంటే ఏంటంటే, సో ఇక్కడ ఒక పాయింట్ కన్ఫ్యూజ్ అవుతుంది. ఇక్కడ నేను రిటర్న్ JSON ఆబ్జెక్ట్ ఇచ్చినాను, కానీ ఇక్కడ రిటర్న్ టైప్ ఇంతకుముందు JSON రిజల్ట్ ఇస్తుంటే ఇక్కడ యాక్షన్ రిజల్ట్ ఉంది. సో యాక్షన్ రిజల్ట్ అనే క్లాస్ అంటే ఇది ఇది ఏంటంటే ఇది పేజీ రిటర్న్ వ్యూ లోడ్ చేస్తుంది, వ్యూ యాక్సెప్ట్ చేస్తుంది. ఇట్లా JSON డేటా పాస్ చేసిన ఇది యాక్సెప్ట్ చేస్తుంది అనమాట. ఎందుకంటే అది దీనికి ఇది చాలా ఇన్హెరిట్ అయింది దీని కింద క్లాసెస్. కావాలంటే చూద్దాం JSON రిజల్ట్. ఓకే, గుడ్ రిజల్ట్. సో ఫర్ నౌ దీని గురించి మళ్ళీ తర్వాత డిస్కస్ చేద్దాము. సో ఏంటంటే ప్రస్తుతానికి ఈవెన్ JSON పాస్ చేసిన యాక్షన్ రిజల్ట్ యాక్సెప్ట్ చేస్తుంది అనమాట. ఓకే, సో మీరు ఇట్లా ఇన్సర్ట్ ఇట్లా పెట్టేటప్పుడు బట్ మేక్ షూర్ ఇట్స్ బెటర్ ప్రాక్టీస్ టు యూస్ JSON రిజల్ట్. ఓకే, సో అది. సో డేటా పాస్ చేసినాము, డేటా ఇన్సర్ట్ చేసినాము, డేటా కూడా ఎగ్జిక్యూట్ అయింది, బాగుంది. గైస్ అది ఈరోజు క్లాస్. సో మనం చూసాం కదా, ఒకసారి మీరు ఇవి ప్రాక్టీస్ చేయండి. సో ఈరోజు మనం ఫ్రెష్గా డిస్కస్ చేసింది ఈ జెండర్, ఈ హాబీస్ ఎట్లా సెలెక్ట్, దీని వాల్యుయేషన్స్ ఎట్లా పెట్టామని ఒకసారి మళ్ళీ ఒకసారి ప్రాక్టీస్ చేయండి. సైన్ అప్ పట్టండి, ఈ సెలెక్ట్ బాక్స్ అండ్ ఈ కోడ్ అబ్జర్వ్ చేయండి. సో ఈ కోడ్ అర్థమైంది కదా. సో మళ్ళీ ఒకసారి చెప్తాను చూడండి, ఇది సెలెక్ట్ బాక్స్ సెలెక్ట్ చేసుకుంటేనే ఈ ఫంక్షన్ కాల్ అవుతుంది. ఏది ఆన్ చేంజ్ ఫంక్షన్. ఓకే, ఆన్ చేంజ్ ఫంక్షన్ కాల్ అవుతుంది. సో గైస్ చూడండి, ఆన్ చేంజ్ ఫంక్షన్ కాల్ అయితే ఏం చేస్తున్నాం మనము, ఈ స్టేట్ ఐడి మనం ఆల్రెడీ బ్యాక్ ఎండ్ లో బైండ్ చేసినాం. ఈ టేబుల్ బైండ్ చేసేటప్పుడు ఇక్కడ సెలెక్ట్ బాక్స్ కి చూడండి స్టేట్ ఐడి కూడా ఐడి ప్లేస్ లో స్టేట్ ఐడి బైండ్ చేసినాం. సో ఆ అట్రిబ్యూట్ మనం ఇక్కడ ఈ ఫంక్షన్ ఆన్ చేంజ్ ఫంక్షన్ కాల్తోనే ఆ స్టేట్ ఐడి తెచ్చుకుంటాం. ఆ స్టేట్ ఐడిని మనం యూజర్ ప్రొఫైల్ గెట్ డిస్ట్రిక్ట్ యూజర్ ప్రొఫైల్ కంట్రోలర్ కి ఈ మెథడ్ పాస్ చేస్తాం. గెట్ డిస్ట్రిక్ట్ బై ఐడికి ఈ స్టేట్ ఐడి పాస్ చేస్తాం. ఓకే, సో యూజర్ ప్రొఫైల్ ఇక్కడ చూడండి ఈ మెథడ్ కి గెట్ డిస్ట్రిక్ట్ బై ఐడి, ఈ స్టేట్ కి స్టేట్ ఐడి వస్తుంది. సో స్టేట్ ఐడి పాస్ చేస్తే మనం సెలెక్ట్ డిస్ట్రిక్ట్ టేబుల్లో మనం రాసుకుంటాం. ఇది ఈ స్టోర్ ప్రొజర్ లో ఈ స్టోర్ ప్రొజర్ లో ఏం రాసింటాం, సెలెక్ట్ డిస్ట్రిక్ట్ ఐడి డిస్ట్రిక్ట్ నేమ్ ఫ్రమ్ డిస్ట్రిక్ట్ ఇన్ఫో టేబుల్ వేర్ స్టేట్ ఐడి ఈక్వల్స్ టు ఈ ఐడి మనం పాస్ చేస్తాం కదా, ఆ ఐడి ఇది పారామీటర్ పాస్ చేస్తాం. సో ఏదైతే మనం ఇక్కడ నుంచి పాస్ చేస్తామో ఆ స్టేట్ యొక్క డిస్ట్రిక్ట్స్ మాత్రమే వస్తాయి అనమాట. సో మనం 1 పాస్ చేస్తే ఓన్లీ అనంతపూర్, గుంటూరు ఇవి 2 వస్తాయి. సో అదే 2 పాస్ చేస్తే కరీంనగర్, వరంగల్ వస్తాయి. 3 పాస్ చేస్తే మధ్యప్రదేశ్,
భూపాల్ ఇండోర్. సో ఆ వచ్చిన రిజల్ట్ సెట్ ని మీకు తెలుసు డేటా సెట్ వేసుకుంటాం, తర్వాత డేటా టేబుల్ వేసుకుంటాం. సో ఆ వచ్చిన దాన్ని మనము ఈ టెక్స్ట్, సో వచ్చిన రిజల్ట్ ని ఫస్ట్ ఈ ఆప్షన్సే కదా, మనం ఇదేంది ఈ డిస్ట్రిక్ట్ సెలెక్ట్ బాక్స్ కి వాల్యూ బైండ్ చేస్తాం. సో దానికి HTML లో రాసుకుంటాం ఇక్కడే. సో ఈ HTML టెక్స్ట్ ని బైండ్ చేస్తే సరిపోద్ది అనమాట. అర్థమైందా? సో ఇప్పుడు ఈ సెలెక్ట్ వాళ్ళ డిస్ట్రిక్ట్ కి వచ్చిన డేటా ఈ టెక్స్ట్ ఈ సెలెక్ట్ బాక్స్ కి ఇప్పుడు ఏం లేదు, ఇప్పుడు వచ్చింది మామూలుగా ఫ్రెష్ గా ఉన్నప్పుడు. సో ఈ ఈ సెలెక్ట్ బాక్స్ కి ఈవెన్ ఇప్పుడు రిఫ్రెష్ చేసినా మళ్ళీ ఫ్రెష్ డేటా వచ్చి లోడ్ అవ్వాలి కదా ఈ కంట్రోల్ కి. సో దాన్ని బైండ్ చేయడానికి ఇక్కడనే HTML కి మనం ఇక్కడ రాసినాం స్ట్రింగ్ లో తీసుకొని. సో మన డేటా టేబుల్ ని లూప్ తిప్పుకొని దాంట్లో వచ్చిన వాల్యూని ఈ ఆప్షన్ ఇట్లా స్ట్రింగ్ కి మాన్యువల్ గా ఇట్లా రాసి ఓన్లీ డేటా టేబుల్ వాల్యూని ఆ డిస్ట్రిక్ట్ ఐడి ప్లేస్ లో ఇట్లా లూప్ తిప్పుకొని, సో ఫైనల్ గా ఆప్షన్స్ అన్ని ఇట్లా మల్టిపుల్ ఆప్షన్స్ వస్తాయి కదా మనకి మామూలుగా సెలెక్ట్ బాక్స్ లో మల్టిపుల్ ఆప్షన్స్ ఉంటాయి కదా, మల్టిపుల్ ఆప్షన్స్ అన్ని లూప్ తిప్పి ఈ టెక్స్ట్ లో ఉంటుంది అన్నమాట. ఇట్లా ఇప్పుడు ఆప్షన్ వాల్యూ సెలెక్ట్ డిస్ట్రిక్ట్ ఫస్ట్ టైం, సెకండ్ టైం ఆప్షన్ ఐడి సమ్ డిస్ట్రిక్ట్ ఐడి డిస్ట్రిక్ట్ నేమ్ వస్తుంది, మళ్ళీ డేటా టేబుల్ లో రెండో డిస్ట్రిక్ట్ వెళ్తుంది, రెండో డిస్ట్రిక్ట్ ఐడి రెండో డిస్ట్రిక్ట్ అన్ని ఈ సర్చ్ రిజల్ట్స్ టెక్స్ట్ లో అన్ని ఆప్షన్స్ వాల్యూస్ ఉంటాయి అనమాట. సో ఈ టెక్స్ట్ నే జస్ట్ కన్కాటినేట్ చేస్తాం అనమాట. ఇట్లా యూజర్ ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ లో డాట్ అపెండ్ ఈ డిస్ట్రిక్ట్ డేటా అనే వేరియబుల్ ఇక్కడ మనం పాస్ చేసినాం కదా చూడండి, ఇక్కడ డిస్ట్రిక్ట్ డేటా అనే దానికి ఈ సర్చ్ రిజల్ట్స్, మన ఈ సర్చ్ రిజల్ట్స్ లో ఈ HTML కోడ్ ఉంది అనమాట, ఈ ఆప్షన్ వాల్యూస్ అన్ని ఈ ఆప్షన్స్ అన్ని. సో ఆ ఆప్షన్స్ ని నేను ఇక్కడ ఒక డిస్ట్రిక్ట్ డేటా అనే JSON రిజల్ట్స్ లో ఈ రిజల్ట్ క్లాస్ లో ఒక వేరియబుల్ ఒక ప్రాపర్టీ తీసుకొని స్ట్రింగ్ ప్రాపర్టీ, సో ఈ స్ట్రింగ్ ప్రాపర్టీకి ఈ సర్చ్ రిజల్ట్స్ ని అసైన్ చేసిన. ఓకే, సో అది ఇక్కడ డిస్ట్రిక్ట్ డేటాలో మన డేటా ఉంది. సో ఇది వచ్చేసి దాన్ని అపెండ్ చేస్తున్నాం, ఇదేది మన కంట్రోల్ సెలెక్ట్ బాక్స్ డిస్ట్రిక్ట్ సెలెక్ట్ బాక్స్ యొక్క కంట్రోల్ డాట్ అపెండ్ అనేది jQuery ఫంక్షన్ యూజ్ చేసి మనం అక్కడ నుంచి డిస్ట్రిక్ట్ డేటా ఇక్కడ ఈ డిస్ట్రిక్ట్ డేటా ఏదైతే పాస్ చేస్తామో ఆ డిస్ట్రిక్ట్ డేటా వచ్చి ఈ కంట్రోల్ కి మనం ఇక్కడ సెలెక్ట్ బాక్స్ కంట్రోల్ ఉంది కదా, సెలెక్ట్ బాక్స్ కంట్రోల్ కి బైండ్ అయింది. ఓకే, సో దాన్ని డాట్ అపెండ్ అంటే ఈ ఆప్షన్స్ అన్ని మనం పంపించిన టెక్స్ట్ అంతా ఇక్కడ దాని కోడ్ ఆటోమేటిక్ గా తీసేసుకుంటారు, అది దాని మీనింగ్. సో ఇది ఎవరో నిన్న డౌట్ అడిగారు ఒకరు, సరే అది చెప్తున్నటువంటి ఏంటంటే ఇక్కడ ఇదేంటి అని అడిగారు. చూడండి మీరు అబ్జర్వ్ చేయండి మళ్ళీ ఒకసారి, నేను ఇది .html ఇది ఎందుకంటే ఈ ఫస్ట్ లైన్ ఇది వచ్చిన తర్వాత ఇప్పుడు చూడండి అబ్జర్వ్ చేస్తే ఆంధ్రప్రదేశ్ సెలెక్ట్ చేసుకుంటే ఇప్పుడు ఆల్రెడీ సెలెక్ట్ అయి ఉంది, డిస్ట్రిక్ట్స్ అనంతపూర్ డిస్ట్రిక్ట్ ఉన్నాయి. నేను మళ్ళీ నెక్స్ట్ టైం తెలంగాణ సెలెక్ట్ చేస్తే కరీంనగర్ ఉంది కదా, ఇవి ఫ్రెష్ గా ఆంధ్రప్రదేశ్ డేటా ఆల్రెడీ బైండ్ అయిన డేటా డిలీట్ అవ్వాలి కదా. ఫస్ట్ టైం అనంతపూర్ ఆంధ్రప్రదేశ్ డిలీట్ అయినాయి చూడండి, అట్లా ఎందుకు డిలీట్ అయినాయంటే మళ్ళీ లోడ్ కావడానికి ఫ్రెష్ గా ఫస్ట్ ఆ టెక్స్ట్ బాక్స్ ని సెలెక్ట్ బాక్స్ ని ఉన్న అపెండ్ అయిన ఆల్రెడీ అపెండ్ అయిన వాల్యూస్ ని డిలీట్ చేయడానికి .html నల్ అంటే, సో ఆ వాల్యూస్ ఎగ్జిస్టింగ్ వాల్యూస్ నల్ అవుతాయి. సో ఫ్రెష్ ఆప్షన్స్ ఉన్న ఆప్షన్స్ అన్ని పోయి మళ్ళీ ఫ్రెష్ గా ఏదైతే మనం రిక్వెస్ట్ చేసినామో అది ఏ స్టేట్ రిక్వెస్ట్ చేసినామో ఆ స్టేట్ యొక్క డిస్ట్రిక్ట్స్ మళ్ళీ ఫ్రెష్ గా బైండ్ అయ్యాయి. చూడండి ఒకవేళ నేను ఇప్పుడు ఇది కామెంట్ చేస్తే ఇది అబ్జర్వ్ చేయండి ఏమైంది, రీలోడ్ చేస్తాను. ఇప్పుడు చూడండి ఫస్ట్ టైం నేను ఒకవేళ తెలంగాణ సెలెక్ట్ చేసిన, చూడండి ఈ డిస్ట్రిక్ట్స్ బైండ్ అయినాయి. ఓకే, కరీంనగర్ అవి. ఓకే, సో మళ్ళీ మధ్యప్రదేశ్ సెలెక్ట్ చేసిన. ఓకే, సో మళ్ళీ చూడండి ఇప్పుడు ఇవి ఎంటీ అవ్వలే, పాతవి అట్లే ఉన్నాయి, తెలంగాణ డిస్ట్రిక్ట్స్ అట్లే ఉన్నాయి, వరంగల్ కరీంనగర్. మళ్ళీ అగైన్ సెలెక్ట్ డిస్ట్రిక్ట్ అని ఉంది. సో మళ్ళీ ఒకవేళ నేను ఆంధ్రప్రదేశ్ సెలెక్ట్ చేసినట్టు చూడండి సెలెక్ట్ డిస్ట్రిక్ట్ వరంగల్ కరీంనగర్ సెలెక్ట్ డిస్ట్రిక్ట్ ఇండోర్ బూటిల్. సో అట్నే బైండ్ అవుతుంది ఎందుకంటే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ డేటాని మనం రిమూవ్ చేయట్లేదు. ఎవ్రీ టైం కొత్త రిక్వెస్ట్ ఇట్లా చేసినప్పుడు సో దీన్ని బైండ్ చేసే ముందర ఇట్లా నల్ చేస్తాం అనమాట ఆ సెలెక్ట్ బాక్స్ ని. సారీ ఇక్కడ ఇది HTML నల్ అయితే అవి ఫ్రెష్ లోడ్ అవుతాయి. సో కానీ అక్కడ మీరు అబ్జర్వ్ చేశారంటే ఇక్కడ ఇందులో సెలెక్ట్ కూడా డిస్ట్రిక్ట్ అనేది మల్టిపుల్ గా లోడ్ అవుతుంది ఎందుకంటే అది సో ఆల్రెడీ ఇక్కడ కూడా మనం ఇచ్చి సెలెక్ట్ బాక్స్ దగ్గర కామెంట్ చేస్తే ఇది ఆల్రెడీ ఉంది. ఓకే, సో దాని బదులు ఏం చేస్తామంటే అట్లాంటి కేసులో మనం ఈ సెలెక్ట్ అనేది డూప్లికేట్ ఇక్కడ బైండ్ అవుతుంది ఆల్రెడీ న్యాచురల్ గా, ప్లస్ మనము ఇక్కడ కూడా సెలెక్ట్ డిస్ట్రిక్ట్ అని 0 అని ఇచ్చినాం కదా. సో ఇందులో ఇక్కడ ఇది తీసినా పర్లేదు, లేదు ఇక్కడ ఇది తీసినా పర్లేదు, ప్రస్తుతానికి ఇది తీసేస్తుంది ఎందుకంటే సో ఫ్రెష్ ఆల్రెడీ 0లో మనకు ఇది ఆల్రెడీ సెలెక్టెడ్ డిస్ట్రిక్ట్ అని ఇక్కడ పాస్ చేస్తున్నాం కాబట్టి ఇదే బైండ్ అయింది. ఓకే, సో
ఫస్ట్ టైం లోడ్ అయ్యేటప్పుడు ఎంటీ లోడ్ అయింది ఇది తీసేయడం వల్ల. సో దాని బదులు మనం ఏం చేద్దామంటే ఓపెన్ చేద్దాం. సో ఇక్కడే ఎనేబుల్ చేసుకుందాం. ఫస్ట్ టైం లోడ్ అయ్యేటప్పుడు ఇది ఇంపార్టెంట్ కదా. సెకండ్ టైం ఇది అవసరం లేదు. ఇది ఇక్కడ అవసరం లేదు. ఇది తీసుకుపోయినా ఏం కాదు సర్చ్ రిజల్ట్స్. ఓన్లీ మాన్యువల్ ఇది లేకున్నా కూడా మనకి జస్ట్ ఎగ్జాంపుల్ నేను చూపిస్తున్నా. ఇట్లయినా కూడా చూడండి కరెక్ట్ డిస్ట్రిక్ట్ వచ్చింది అండ్ రన్ కామెంట్ చేసాను. గైస్ సో ఇది మనం పెట్టుకుందాము. సో ఎందుకంటే సో ఇది ఇక్కడ ఉంది అంటే సో ఫస్ట్ టైం మనకు రెండు ఇంపార్టెంట్ ఇక్కడ. సో ఎందుకంటే ఫస్ట్ టైం లోడ్ అయ్యేటప్పుడు ఇది ఇక్కడ తీసేస్తే ఈ డిస్ట్రిక్ట్ ఆప్షన్ సెలెక్టెడ్. సో అది నల్గా లోడ్ అయితే అప్పుడు అది యూజర్ ఫ్రెండ్లీగా ఉండదు. సో సెకండ్ టైం ఎప్పుడైనా కానీ లోడ్ అయ్యేటప్పుడు సో ఉన్న టెక్స్ట్ అంతా ఎంటీ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ మనం రిజల్ట్ సెట్ ఎప్పుడైతే ఆ టెక్స్ట్ డైనమిక్ గా ఇక్కడ మనం ఈ టెక్స్ట్ స్టేట్ చేంజ్ అయిన తర్వాత మనం ఈ డిస్ట్రిక్ట్ మెథడ్కి వెళ్ళి డేటా వస్తుంది కదా డిస్ట్రిక్ట్ డేటా. సో అప్పుడు ఎవ్రీ టైం నల్ చేస్తున్నాం కాబట్టి అప్పుడు మళ్ళీ ఫ్రెష్ గా లోడ్ అవ్వడానికి ఇక్కడ ఆల్రెడీ మనము తీసుకున్నాం అనమాట. ఇట్లా తీసుకునే ప్రాబ్లం లేదు. సో అది సో ఇది అర్థమైంది కదా. సో ఇది ఎందుకు యూస్ చేస్తామంటే ఇక్కడ ఈ లైన్ సో ఎవ్రీ టైము ఫస్ట్ హైదరాబాద్ ఆంధ్రప్రదేశ్ సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఏపీ డిస్ట్రిక్ట్స్ బైండ్ ఏంటి, తర్వాత తెలంగాణ సెలెక్ట్ చేసుకున్నప్పుడు తెలంగాణ డిస్ట్రిక్ట్స్ వచ్చినప్పుడు ఫస్ట్ ఏపీ డిస్ట్రిక్ట్స్ అప్పుడు రిమూవ్ అవ్వాలి కదా. సో దానికోసము ఇట్లా HTML ఆ సెలెక్ట్ బాక్స్ ని ఎంటీ చేసి తర్వాత ఫ్రెష్ డిస్ట్రిక్ట్ డేటా బైండ్ చేస్తాం. సో అది దాని ఇంపార్టెన్స్. సో అది ఓకే. సో దట్స్ ఇట్. ఐ థింక్ దట్స్ ఇట్ ఫర్ టుడేస్ క్లాస్ గైస్. సో రేపు జాయిన్స్ యూస్ చేసి నెక్స్ట్ క్లాస్ లో మనం యూజర్ ప్రొఫైల్ డేటా ఎలా కంబైన్ చేస్తాం 3 టేబుల్స్ నుంచి. సో ఎందుకంటే ఇక్కడ మనము చూడండి మీరు అబ్జర్వ్ చేసినారంటే ఇక్కడ స్టేట్ ఐడి ఉంది, డిస్ట్రిక్ట్ ఐడి ఉంది. సో రేపు ఈ టేబుల్ డేటా చూపించేటప్పుడు సో రేపు ఫ్యూ మోర్ రికార్డ్స్ యాడ్ చేద్దాము చూపించుకోవడానికి ఉంటుంది డేటా. ఓకే. సో ఫ్యూ మోర్ రికార్డ్స్ యాడ్ చేసి రేపు ఈ డేటా వ్యూ పేజ్ లో ఎలా చూపిస్తాం, జాయింట్స్ ఎలా యూస్ చేస్తాము, సో ఈ టేబుల్ నుంచి స్టేట్ నేమ్స్ కానీ డిస్ట్రిక్ట్ నేమ్స్ ఎలా చేస్తాము అనేది నెక్స్ట్ క్లాస్ లో చూద్దాము. ఓకే. నెక్స్ట్ కొన్ని రికార్డ్స్ కూడా ఇన్సర్ట్ చేసి తర్వాత స్టార్ట్ చేద్దాం. ఓకే. ఐ థింక్ లేదంటే కొన్ని రికార్డ్స్ ఇప్పుడే ఇన్సర్ట్ చేసేద్దాము. name some Telugu. Okay. Some refresh email address. Okay. Some volleyball, some tennis, or some cricket. Select box. Some Madhya Pradesh district indoor. Okay. Some occupation. A1. Okay. Mobile number, some number. Sign up. Let us say successfully. So ఇక్కడ మీరు వాలిడేషన్స్ దీనికి మీరు పెట్టుకోండి కావాలంటే. ఓకే. Okay. Some female this time, some volleyball, some chess and tennis, some Andhra Pradesh, some select districts, some Guntur, okay, some C2, some three. Some
సేవ్ చేసుకోమాట. సో డేటాబేస్ లో చెక్ చేద్దాము. సో ఈ డేటా రేపు జాయిన్స్ యూజ్ చేసి ఇక్కడ స్టేట్ ఐడి బేస్ లో స్టేట్ నేమ్ ఎలా చూపిస్తాం, ఈ యూజర్ డేటా టేబుల్ డేటా డిస్ప్లే చేసేటప్పుడు అది ఎలా అనేది రేపు నెక్స్ట్ క్లాస్ లో చూద్దాము. సో ఐ థింక్ గైస్ దట్స్ ఇట్ ఫర్ టుడేస్ క్లాస్. See you on next video. So guys, please practice. Bye bye. Thank you. Bye bye.